ఓసారి రాధాదేవి యమున నది తీరంలో ఉన్న బాండేరు వనం నుండి ఇంటికి వెళ్తుండగా పాము కాటుకు గురైంది. దాంతో రాధాదేవి స్నేహితురాలు బృందాదేవి ఆమెను ఇంటికి తీసుకువెళ్ళింది. కానీ అంతలోనే రాధాదేవి శరీరం అంతా విషం వ్యాపించడంతో రాధాదేవి కళ్ళు తెరవలేదు. దాంతో కంగారు పడిన రాధాదేవి తండ్రి వృషభానుడు శ్రీకృష్ణుని పిలుచుకురమ్మని బృందాదేవిని కృష్ణుని దగ్గరికి పంపించాడు. బృందాదేవి పరుగు పరుగున గోకులంలో ఉన్న శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి రాధాదేవి పరిస్థితి శ్రీకృష్ణుడికి వివరించింది. ఆ వెంటనే కృష్ణుడు వృషభానుడి ఇంటికి చేరుకున్నాడు. శ్రీకృష్ణుడు రాధాదేవిని పరిశీలనగా చూసి పాము కరిచిన చోట తన చేతితో తాకాడు. అలా శ్రీకృష్ణుడు పాము కరిచిన చోట తాకిన వెంటనే రాధాదేవి శరీరం అంతా వ్యాపించిన విషమంతటిని ఒక్కసారిగా శ్రీకృష్ణుడు గ్రహించేశాడు. ఆ వెంటనే రాధాదేవి కళ్ళు తెరిచింది. శ్రీకృష్ణుడి చూపు, స్పర్శ రాధాదేవికి పరమామృతం అని తెలిపే ఒక అద్భుతమైన లీల ఇది. అలాగే శ్రీకృష్ణుడు తన చల్లని చూపుతో తన భక్తుల బాధల్ని, కష్టాలని తొలగిస్తాడని ఈ సందర్భంగా చెప్పకనే చెప్పాడు. అందరూ చెప్పండి జై శ్రీకృష్ణ. ఈ వీడియో కన్నా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.